అందరికీ నమస్తే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక భయంకరమైన వార్త బయటకు వచ్చింది. ఏంది ఆ వార్త అంటే, ఇప్పుడు రుణమాఫీ ఉంది ముందు చేయాల్సినవి. తర్వాత ఇంకా కొన్ని అర్జెంట్ స్కీమ్స్ ఉన్నాయంట. స్కీమ్స్ అంటే మళ్ళీ మీరు ఎక్కడెక్కడో పోయి మహిళలకు రూ. 2500 వస్తాయి నెలకు, వృద్ధులకు రూ. 4000 పెన్షన్ వస్తాయి అనుకున్నారు. ఇంకా ఇతర ఖర్చుల కోసం అర్జెంటుగా 10,000 కోట్ల రూపాయలు కావాలంట గవర్నమెంట్కి. దానికి వాళ్ళు ఏం చేసింది తెలుసా? తెలంగాణ మళ్ళీ కోలుకోలేని దెబ్బ కొట్టే విధంగా ప్లాన్ చేసిండ్రు గవర్నమెంట్. ఎట్లా అంటే 400 ఎకరాల భూమిని తాకట్టు పెడతారట. సరే, తాకట్టు పెట్టడం ఏముంది, ప్రభుత్వ భూమి ఎవరికో ప్రభుత్వ బ్యాంకుకు తాకట్టు పెడతారు, తర్వాత ఈఎంఐ కడతారు అని సింపుల్గా అనుకునే ఛాన్స్ లేకుండా పోయింది. వీళ్ళు కుదవబెడుతున్నది, దీన్ని తాకట్టు పెడుతున్నది, కుదవబెడుతున్నది ఎవరికో తెలుసా? ప్రైవేట్ ఫైనాన్సర్లకు, గవర్నమెంట్ బ్యాంకులు కాదు. ప్రైవేట్ ఫైనాన్సర్లు. గవర్నమెంట్ బ్యాంకులు ఇస్తలేవు, అయిపోయింది. ఇన్ని రోజులు ప్రయత్నం చేసిండ్రు, కాలేదు. లాస్ట్కి ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర ఈ 400 ఎకరాల భూమి కుదవబెట్టి 10,000 కోట్లు తీసుకురావాలంట అర్జెంటుగా. అవి తీసుకొస్తే తప్ప ఇప్పుడు ముందుకు నడవని పరిస్థితికి వచ్చింది. దేనికోసం 10,000 కోట్లు ఇప్పుడు అర్జెంటుగా అంటే, రుణమాఫీ చెప్పినాం కదా, ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామన్నారు కదా, 31,000 కోట్లు రుణమాఫీకి అవుతుంది అన్నారు కదా. వీళ్ళతో రూపాయి లేకుండా బేరం చేసారు. రూపాయి లేకుండానే ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని, దానికి 31,000 కోట్లు అవుతాయని ఇవన్నీ లెక్కలు చెప్పినారు. వీళ్ళతోనే రూపాయలు లేదు. ఎవరైనా ఏముంటుంది, జేబులో 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు పనిచేస్తామని చెప్తారు. ఇలా జేబులో రూపాయలు లేకుండానే వ్యవహారం అంతా నడిపిద్దామని చూసిండ్రు. ఉత్తగా మీడియా ప్రకటనలు చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు గొంతు మీదకి వచ్చేసరికి ఈ దుగ్నం ముందర పెట్టుకున్నారు. 400 ఎకరాల భూమిని ప్రైవేటు ఫైనాన్సర్లకు కుదవబెడతారంట. ప్రైవేట్ ఫైనాన్సర్లకు కుదవబెట్టినకు కూడా మళ్ళీ దానికి ఒక మధ్యవర్తి కావాలి కదా. ఇప్పుడు మనం లోన్ తీసుకోవాలంటే ఏం చేస్తాం, డైరెక్ట్ బ్యాంకు పోయి అడిగితే కలవరు, వాళ్ళకి రూల్స్ చెప్తారు బ్యాంకుల వాళ్ళు. ఏం చేస్తామంటే మధ్యవర్తి ఉంటాడు, బ్రోకర్, మన భాషలో చెప్పాలంటే. బ్రోకర్ ఏం చేస్తాడంటే వాడు 1% 2% తీసుకొని ఏదో బ్యాంకులో లోన్ ఇప్పించేస్తాడు. అది ఎట్లాంటి గడ్డి పరిస్థితుల్లో మనం మధ్యవర్తికి 1-2% లోన్ ఇచ్చి తీసుకుంటాం. మనకి ఏడ లోన్ పుట్టకపోతే, ఏడ అప్పు పుట్టకపోతే, ఇంకా ఏడ ఛాన్స్ లేకపోతే ఏం చేస్తామంటే, మేము ఏమన్నా పాడు కానీ ఎంత ఇంట్రెస్ట్ కానీ మధ్యలో ఎవడన్నా ఉంటే బ్రోకర్లు ఉంటే ఆ బ్రోకర్లకు 1% 2% అంటే లక్షకు 1,000 రూపాయలు, లక్షకు 2,000, అవసరమైతే డిమాండ్ బట్టి లక్షకు 3,000 4,000 పెట్టి ఇక ఏదో ఒకటి మనకి ఇప్పుడు కాడికి లెక్క తేలాలి, ఇప్పటి కాడికి మనకు ఏదో ఒకటి పైసలు చేతికి రావాలని ఆ పని చేస్తాం. ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు. ఏంటంటే మొత్తం కోకాపేట, రాయదుర్గం ఏరియాలో 400 ఎకరాల భూమిని చూసిపెట్టారంట. ఈ భూమి ఎవరిదో తెలుసా? టీజీఐఐసి అంటే ఇండస్ట్రీస్. ఎవరైనా కంపెనీలు పెడదామంటే వాళ్ళకు ఇండస్ట్రీస్ వీళ్ళు భూమి కేటాయిస్తారు. ఇంతకుముందు టీఎస్ఐఐసి ఉండే, ఇప్పుడు టీజీఐఐసి చేసింది దాన్ని వీళ్ళు ఇండస్ట్రీస్కు సంబంధించిన భూమి, ఇండస్ట్రీస్కు భవిష్యత్ తరాలకు సంబంధించిన ఒక ఇండస్ట్రీ వస్తే దానికి కనీసం ఒక 10 మందో 15 మందో, చిన్న కంపెనీ వస్తే, పెద్ద వస్తే 100 మందో 1000 మందికో ఉద్యోగాలు వస్తాయి. అట్లాంటి భూములను, టీజీఐఐసి పరిధిలో ఉన్న భూములను, ఇది తెలుసు కదా ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఇది వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న భూములను ప్రైవేటు వాళ్ళకు మార్టిగేజ్ చేయడమే, తాకట్టు పెట్టడం ఏముంటుంది, వాళ్ళ పేరు మీద మార్టిగేజ్ చేస్తారు. ఇప్పుడు ఈ సంబంధించిన భూములను మొత్తం 400 ఎకరాలంట. వీళ్ళ లెక్క ప్రకారం ఎకరానికి 50 కోట్ల రూపాయలు లెక్కేసుకుంటున్నారు. ఆ లెక్క ప్రకారం 400 కోట్లు వస్తాయని అనుకుంటున్నారు. ఎకరకు 50 కోట్ల దాకా. ఆ 400 ఎకరాలకు మొత్తం ఎకరకు 50 కోట్ల దాకా 20,000 కోట్లు వస్తాయని అనుకుంటున్నారు. అయితే 20,000 కోట్లకు 20,000 కోట్లు ఇయ్యరు కదా. దానికోసం మనం ఏం చేశారంటే సగం ధర 10,000 కోట్లు వస్తే చాలు. ఒకవేళ 400 ఎకరాలకు కనుక 10,000 కోట్లు రాకపోతే అవసరమైతే ఇంకా ఎక్కువ ఉందంట అటకెళ్ళి, అది కూడా పెడతారంట. అసలు భూమి కుదబెట్టడమే అసలు ఇది ఒకటి. ఇంకేం తెలుసా, ఇప్పటి వరకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చరిత్రలో ప్రైవేటు ఫైనాన్సర్లకు ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టిన చరిత్ర లేనే లేదు. ఫస్ట్ టైం, హిస్టరీలో ఫస్ట్ టైం ప్రైవేట్ ఫైనాన్సర్లకు కుదబెట్టడం భూమిని. కనీసము గవర్నమెంట్ బ్యాంకులు కూడా కాదు, కనీసం గవర్నమెంట్ బ్యాంకులు అయితే గవర్నమెంట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. రేపు నాడు ఏదైనా ఈఎంఐ కట్టలేని సిచ్యువేషన్లో, లేకపోతే రేపు నాడు ఏదైనా ఇండస్ట్రీస్కి ఆ భూమి ఇస్తున్న టైంలో వాళ్ళ నుంచి ఆబ్జెక్షన్ లేకుండా నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్సర్ల చేతికోతే ఎట్లుంటుంది? నువ్వు లోన్ 1,00,000 రూపాయలు బ్యాంకులో తెచ్చుకో ఎట్లుంటుంది, 1,00,000 రూపాయలు మార్వాడి షాప్లో తెచ్చుకో ఎట్లుంటుంది? 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటుంది. అది చక్రవడ్డీ, బారు వడ్డీ, అన్ని వడ్డీలు ఉంటాయి దాని మీద. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు
అంటే ఈ ఎటు తిరిగి నేను చెప్పినా కాబట్టి ఆగస్టు 15 వరకు అప్పు తీసుకొచ్చుకోనైనా సరే ఏమన్నా తెలంగాణ అమ్మైనా సరే ఆ మాట నిలబెట్టుకోవాలని చూస్తున్నారు వీళ్ళు. కానీ ఎవరిది సొమ్ము ఇది? తెలంగాణ ప్రజలది. తెలంగాణ ప్రజల భూమిని ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మి, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు అమ్మి తాకట్టు పెట్టి వాళ్ళకు డబ్బులు తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి రైతులకు ఇస్తాం. ఎట్లుందంటే ఇది ఎట్టేటనే ఉంది. దీన్ని చెప్పాలంటే నాకు మంచి సామెతలు కూడా వస్తలేవు. అప్పు చేసి పప్పు కూడు అవన్నీ పోయినాయి. అట్లాంటిది కూడా అంతకన్నా దారుణమైంది ఇది. కడుపుకు వస్తే పేగులు కాళ్ళ మీద పడ్డట్టు అయిపోయింది ఇలా పరిస్థితి. హామీలు ఏమో ఇచ్చిండ్రు, ఎలక్షన్స్ ముందు ఏడాపేడా హామీలు ఇచ్చిండ్రు, హామీలు ఇప్పటిదాకా అమలు చేయలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ భూములు ప్రైవేట్ ఫైనాన్సర్లకు తాకట్టు పెట్టే కాడికి వచ్చింది కథ. ఇక రేపు చార్మినార్ తాకట్టు పెడతాం, అసెంబ్లీ తాకట్టు పెడతాం, సెక్రటరీ తాకట్టు పెడతాం, ఏమేమి నడుస్తుందో. అది గవర్నమెంట్ కూడా కాదు, అది దారుణం. ఇక్కడ ప్రైవేటు మనం ఏ సిచ్యువేషన్లో ప్రైవేట్ ఫైనాన్సర్ దగ్గర అప్పు తీసుకుంటాం? మనకి ఏడు అప్పు పుట్టకపోతే ఏమన్నా పాడు కానీ 10 రూపాయలు ఇంట్రెస్ట్ అయినా సరే నాకు కావాలి ఇప్పుడు పైసలు అని చెప్పి తీసుకుంటాం. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చింది వీళ్ళు. ఇక దీనికన్నా అయితే వీళ్ళు ఫస్ట్ ప్లాన్ ఉందంట ఏంటంటే భూములు అమ్మాలని డిసైడ్ అయినట్టు ఫస్ట్. కానీ భూములు అమ్మడం అనేది 1 నెల 2 నెలలు అయిపోదు. దానికి ఒక టెండర్ పిలవాలి, దానికి ఒక పెద్ద కథ ఉంటుంది, దానికి యాక్షన్స్ పిలవాలి. అది 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది. ఆ డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు ఇంకో 2 నెలలు టైం తీసుకుంటారు. ఇదంతా కావడానికి సంవత్సరం పడుతుంది భూములు అమ్ముతే. కాబట్టి ఇప్పటికిప్పుడు డబ్బులు కావాలంటే భూములు అమ్ముడు సాధ్యం కాదు. భూములు అమ్మితే ఇప్పటికిప్పుడు పైసలు రావు. ఇట్లా తాకట్టు పెడితే ఈజీగా వస్తుంది. బంగారం కుద పెట్టినట్టు. బంగారం బ్యాంకులో కుద పెడితే రూపాయ, మార్వాడి షాపులో కుద పెడితే ఏమవుతుంది? 2 రూపాయలు 3 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు మార్వాడి షాపులో కుద పెడుతున్నారు తెలంగాణని. ఆ భూములు రేపు ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఏమిస్తారు మీరు? ఏడికి వెళ్ళిస్తారు? ఇండస్ట్రీస్ పెట్టడానికి రకరకాల కంపెనీలు వస్తాయి హైదరాబాద్లో. ఇప్పుడు మొదలే మన సిచ్యువేషన్ బాగలేదు. పక్కన వాళ్ళు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నారు. ఆయన ఆల్రెడీ మోడీని 1,00,000 కోట్లు అడిగినట అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకోనికే. ఈ సిచ్యువేషన్లో తెలంగాణలో ఉన్న భూములన్నీ కూడా ప్రైవేటులు కుదబెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణను? భూములు అమ్ముతేనేమో అడ్డం పడుతుంది. భూములు అమ్మినప్పుడు ఏమన్నారు మీరు? ఒక కామెంట్ చేసినారు భూములు అమ్మినప్పుడు. ఇంక ఈ సింగారానికి అసలు ఏం చెప్పాలని కూడా అర్థమైతే లేదు. ఇంక ఇది మనం చెప్పుకోవాలన్నా చెప్పుకోకూడదా? ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? అసలు ఎందుకు ఎవరు ఇవ్వమన్నారు హామీలు? ఆ హామీలు ఇప్పుడు జనాలు మిమ్మల్ని అడుగుతున్నారు, ఏం చేస్తారు? మీరు చెప్పినందుకు అడుగుతున్నారు. ఈయన ఏం చెప్పారు ఒకసారి వినండి. ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. ఫస్ట్కి వెళ్ళినండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు కానీ చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది. వీటిని ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు. తెలంగాణ జాతి సంపదను 5 సంవత్సరాల కోసం ఎన్నికైన కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు. ఇది తెలంగాణ వాదులు, వీళ్ళు కాదు. ఏమన్నారు? ఎవరి సోకుల కోసం భూమి అమ్మినరు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాల ఏలుబడిలో వాళ్ళు అమ్మింది 8,000 కోట్ల రూపాయల విలువ భూమి. 8,000 కోట్ల రూపాయలు వచ్చినాయి భూములు అమ్మడం ద్వారా. 1,00,000 కేసులు, రకరకాల కథలు. అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నారు కదా. ఎవరి సోకు కోసం అమ్ముతున్నారు? ఇప్పుడు ఎవరి సోకు కోసం ఇదంతా నడుస్తుంది. ఎక్కడ ఈ 8,000 కోట్లు, ఎక్కడ 10,000 కోట్లు, ఎక్కడ 20,000 కోట్లు, 400 ఎకరాల భూమి ఏంది, ప్రైవేటులకు తాకట్టు పెట్టింది మర్చిపోయినా. ఇది పెద్ద మ్యాటరు. ఎవరైతే లోన్ ఇప్పిస్తారో ప్రైవేట్ వాళ్ళు, మధ్యవర్తి బ్రోకర్కు 100 కోట్ల కమిషన్ అంట. 1%. 10,000 కోట్లు ఇప్పిస్తే 100 కోట్లు ఇవ్వాలి. 1% కమిషన్. అంతే కదా. 1,00,000కు మనం 1% అంటే 1,000 రూపాయలు. మామూలుగా మనం అంత పెద్ద లోన్ తీసుకోము. 2 లక్షలు 3 లక్షలు పర్సనల్ లోన్ తీసుకుంటాం బ్యాంకులలో. మధ్యవర్తి ఎవరైనా ఉంటే ఆయన 1% 2% తీసుకుంటాడు. ఇక్కడ 1% 100 కోట్ల రూపాయలు కమిషన్ ఇవ్వాలంట మధ్యవర్తికి. బ్రోకర్కు 100 కోట్ల రూపాయలు ఇవ్వాలంట మధ్యవర్తికి. వీళ్ళకి లోన్ ఇప్పించినందుకు, ప్రైవేట్ వ్యాపారస్తులకు ప్రభుత్వ భూమి తాకట్టు పెట్టించినందుకు మధ్యవర్తులకు 100 కోట్ల రూపాయలు కమిషన్ ఇవ్వబోతుంది ప్రభుత్వం.
ఇంకా ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఎవరి సొమ్ము ఎవరు తాకట్టు పెడుతున్నారు, ఎవరికి తాకట్టు పెడుతున్నారు? భవిష్యత్తులో శ్మశాన వాటికలకు కూడా దొరకదని చెప్పేసి ఇక్కడ మాట్లాడిందే. ఈ ప్రైవేట్ వ్యాపారస్తుల చేతికి పోయిన తర్వాత ఎట్లుంటుంది భూములు? ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు అసలు దేన్ని తెలంగాణ నమ్ముతున్నారా మీరు? డబ్బులు లేకుండానే పిల్ల పుట్టకముందే కుట్టినట్టు మీతో డబ్బులు లేకుండానే ఆగస్టు 15 సవాలు విసురుతారు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెడతారు, తీరా చూస్తే భూములు తాకట్టు పెడతారా ప్రైవేట్ వాళ్ళకు? ఇది మాత్రం తెలంగాణ సమాజం, తెలంగాణ వాదులు అన్నారు కదా ముఖ్యమంత్రి గారు, అంతకుముందు పీసీ చీఫ్గా ఉండే ఆయన. ఇక ఇంతకన్నా దారుణమైన డిసిజన్ ప్రభుత్వం ఇంకోటి ఉండదు. మీరు స్కీములు అమలు చేయకపోతే మీరు సమాధానం చెప్పుకోండి జనాలకి. కానీ జనాలను ఎత్తిన చొడగోపం పెట్టి జనాలకి ఇట్లాంటి స్కీములు ఇయనికి మేము భూములు అమ్ముతాం, భూములు తాకట్టు పెడతాం, అమ్మడమే నయ్యం, తాకట్టు పెట్టడం కన్నా నయ్యం కాదు. ఇంకా ప్రైవేట్ వ్యాపారస్తులు తాకట్టు పెట్టి సగం డబ్బులు తీసుకుంటాం, అమ్మితే మొత్తం డబ్బులు వస్తాయి, కనీసం అవన్నీ పోతాయి జనాలకి. ఇప్పుడు తాకట్టు పెట్టడం ద్వారా ఈ 100 కోట్ల రూపాయలు మధ్యవర్తుల కమిషన్లు, వాళ్ళ కమిషన్లు, వీళ్ళ కమిషన్లు, దీని మీద తెలంగాణ సమాజం, తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలే దీని మీద స్పందించాలని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.